హలో. మా ఆడిబుల్లా? ఆడిబుల్ చెక్ వస్తుందా? Yes, sir. మురారి మీరు రాలేదు నిన్న. మేము మంచి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, ఇంపార్టెంట్ అదే. మురారి, మీరు యాక్చువల్లీ అన్మ్యూట్లోనే ఉన్నారు కానీ వినపట్లేదు మాట్లాడేది. హలో. మా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవి గుర్తున్నాయా? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది గుర్తుంది. గుర్తున్నాయి సార్. 115 బిఏఏ, 115 బిఏబి, 115 బిఏసి, ఈ మూడు డిస్కస్ చేసాం. ఓకే. 115 బిఏఏ, 115 బిఏబి, 115 బిఏసి. స్టార్ట్ విత్ 115 బిఏఏ. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అంటే ఏంటి సార్ అంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పాం మేము. మీరు కావాలంటే ఈ డిస్కౌంటెడ్ ట్యాక్స్ రేట్స్ మీరు ఆప్షన్ అంటే ఏంటి, యూ కెన్ టేక్ సబ్జెక్టెడ్ టు కండిషన్స్. నేను చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ మీరు ఈ పర్టికులర్ డిస్కౌంటెడ్ ట్యాక్స్ రేట్స్ తీసుకోవచ్చు. ఎవరికి ఇచ్చారు సార్ ఈ ఆప్షన్? జనరల్గా ఫస్ట్లో కంపెనీస్కి ఇచ్చారు, డొమెస్టిక్ కంపెనీ, ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బిఏబి. లేటెస్ట్గా 2 years బ్యాక్ ఇండివిజువల్స్ హెచ్ఏఎఫ్ ఏఓపి బిఓఐకి ఇచ్చారు, ఏజేపీకి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ, రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చారు. ఫస్ట్ 115 బిఏఏ. ఎనీ డొమెస్టిక్ కంపెనీ మీరు ట్యాక్స్ రేట్ 22% తీసుకోవచ్చు. మీరు ట్యాక్స్ రేట్ ఎంత తీసుకోవచ్చు? 22% తీసుకోవచ్చు. స్పెషల్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే అవి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అమ్మా. అది స్పెషల్గా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు ఎక్కడ. సో ఇక ట్యాక్స్ రేట్ మీన్స్ నార్మల్ ట్యాక్స్ రేట్, నార్మల్ ఇన్కమ్ మీద. స్పెషల్ ఇన్కమ్స్ నువ్వు ఏ సెక్షన్ తీసుకున్నా అవి స్పెషల్ ట్యాక్స్ రేట్స్తోనే ట్యాక్స్ అవుతాయి. సర్చార్జ్ 10% ఉంటుంది, సెస్ 4% ఉంటుంది 115 బిఏఏ అడాప్ట్ చేసుకుంటే. 115 బిఏబి అడాప్ట్ చేసుకుంటే ఎవరికి మాత్రమే 115 బిఏబి వస్తుంది? న్యూ డొమెస్టిక్ కంపెనీ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండాలి, అండ్ అది 1/10/2019 టు 31st March 2024లో ఫామ్ అయి ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. సో వీళ్ళకి పీజీబీపీ ఇన్కమ్ ఏదైతే ఉందో 15% ట్యాక్స్ అవుతుంది. రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ 22% అవుతుంది. ఎక్సెప్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ 15% వస్తుంది. 22 రావాల్సింది కూడా 15 వస్తుంది రిమైనింగ్లో ఉన్నా కానీ. అండ్ స్పెషల్ ఇన్కమ్స్ ఎట్ స్పెషల్ రేట్, ఎక్సెస్ ప్రాఫిట్ ఎట్ 30%, సబ్చార్జ్ 10%, సెస్ 4%. ఇండివిజువల్స్ హెచ్ఎఫ్ ఏఓపి బిఓఐ ఏజేపీ దే హ్యావ్ ద ఆల్టర్నేటివ్. ఇది ఆల్టర్నేటివ్ కూడా ఉంది వాళ్ళకి, ఇది కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రెజ్యూమే అనొచ్చు దీన్ని, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అనొచ్చు. ఇప్పుడు కొత్తగా డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే చేస్తారు, అంటే డిఫాల్ట్కి ఇది అప్లై అవుతుంది. మీకు ఓల్డ్ కావాలంటే మీరు ఆప్ట్ చేసుకోవాలి, అది డిఫాల్ట్గా అయితే ఇది అప్లై అవుతుంది. సో ఏంటి సార్ ట్యాక్స్ రేట్స్? అప్ టు 3 lakhs ని 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 12 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 15 lakhs 12 lakhs to 15 lakhs ఎంత 20%, 25 ఉండదండి, కేర్ఫుల్. ఇవి చేంజ్ అయినాయి లాస్ట్, ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అక్కడ 3 lakhs ఉండదు, 2.5 lakhs ఉంటుంది, 2.5 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఇది లేటెస్ట్ అనమాట. సో చేంజ్ అయినాయి.
సో 25% ఉంటుంది లాస్ట్ ఇయర్లో. సో ఇవన్నీ ఇది లేటెస్ట్. 3 lakhs డిఫరెన్స్ ఉంటుంది, 25% ఉండదు. సో అబౌవ్ 15 lakhs 30%. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. బీఏఏ కండిషన్స్ ఏంటి సార్ అంటే, నువ్వు 22% ట్యాక్స్ రేట్ తీసుకోవాలంటే నీకు మ్యాట్ క్రెడిట్ రాదు, మ్యాట్ అనేది అప్లై కాదు. బెస్ట్ అడ్వైస్, మ్యాట్ క్రెడిట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆప్షన్ అనేది తీసుకో. ఈ పర్టికులర్ డిడక్షన్స్ రావు. సెక్షన్ 33 డిడక్షన్స్ అవ్వచ్చు, సెక్షన్ 35 డిడక్షన్స్ అవ్వచ్చు, చాప్టర్ 6A డిడక్షన్స్ కూడా రావు. ఏవి చాప్టర్ 6Aలో ఏ డిడక్షన్స్ వస్తాయి? చాప్టర్ 6Aలో ఏ డిడక్షన్స్ వస్తాయి? 80 JJA, 80 LA, 80 M. యాక్చువల్లీ ఇవి మీకు డిడక్షన్స్ చాప్టర్లో వస్తాయేమో. ప్రస్తుతానికి ఆ నేమ్స్ గుర్తుపెట్టుకొని చాలు. క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ డిడక్షన్ క్లెయిమ్ చేయండి. సో మిగతా డిడక్షన్స్ ఏమి క్లెయిమ్ చేయొద్దు. ఒకవేళ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తే రివర్స్ చేయండి. ఆల్రెడీ డిడక్షన్ రెడ్యూస్ చేస్తే రివర్స్ చేయండి అంటే ఏం చేయాలి? వాటిని యాడ్ బ్యాక్ చేయాలి. ఓకేనా? అండ్ ఆల్సో మీకు బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ రాదు, అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ రాదు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ ఆప్షన్ 115 BAA తీసుకోవాలంటే మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తూ చూస్ చేసుకోవాలి. ఏంటి ఆ ఫామ్ నెంబర్ ఎంత అడిగాడు MCQ ఒకసారి. 10 IC. ఓకే, దెన్ ఆప్షన్ 1 ఎక్సైజ్ నాట్ బి విత్డ్రాన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమ్మా 115 BAB కూడా, కానీ అడిషనల్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి సో అది ఒక కండిషన్ అడిషనల్. అండ్ 1/10/2019 నుంచి కమెన్స్ అవ్వాలి అండ్ 31st March 2024 ఈ లోపలే ఆ బిజినెస్ స్టార్ట్ అయి ఉండాలి. ఇది సెకండ్ కండిషన్, అంటే వెన్ కంపేర్డ్ టు BAA. అండ్ ట్యాక్స్ రేట్ 15% ఇది ఆల్రెడీ చదువుతున్నాం. మ్యాట్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న పాయింట్ ఇక్కడే రాసేసాం మ్యాట్. కానీ కొత్తగా ఫామ్ అయిన కంపెనీ కాబట్టి మ్యాట్ క్రెడిట్ అనే పాయింటే ఉండదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఆ పాయింట్ రాసేసారు. డిడక్షన్స్ కూడా సేమ్, లాస్ అండ్ అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ కూడా సేమ్. మరి ఏ పాయింట్స్ ఆర్ యాడ్ అయింది? న్యూ కంపెనీ అంటున్నావు కాబట్టి ఇది కొత్తగా ఆడింది. ఈ లాస్ట్లో చెప్పిన 3 points ఎక్స్క్లూజివ్లీ BABకే వన్ కంపేర్డ్ టు BAA. ఏంటవి? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండాలి కంపల్సరీ, సెకండ్ హ్యాండ్ ఉండకూడదు. 20% మిషనరీ అంటే టోటల్ మిషనరీలో 20% మిషనరీ, 20% మిషనరీ. సో 20% మిషనరీ సెకండ్ హ్యాండ్ ఉండొచ్చు, నెంబర్ కాదు వాల్యూ. సో 20% మిషనరీ సెకండ్ హ్యాండ్ ఉండొచ్చు. ఇంపోర్టెడ్ మిషనరీ ఏదైతే ఉందో అది సెకండ్ హ్యాండ్ అయినా సరే. ఇంపోర్టెడ్ మిషనరీ అంటే ఏంటి సార్? అవుట్ సైడ్ ఇండియా అది యూజ్ చేశాడు, ఇండియాలో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాడు ఇంపోర్టెడ్ మిషనరీ. సో ఇది సెకండ్ హ్యాండ్ కింద వస్తుంది, అయినా సరే ఇండియాలో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని న్యూ మిషనరీ కింద ట్రీట్ చేయండి. ఓకే, సో సింపుల్. సెకండ్ హ్యాండ్ మిషనరీ 20% అలౌ చేస్తాను నేను, మిగతాదంతా న్యూ మిషనరీ ఉండాలి. సో ఇది వాడి పాయింట్. ఇంపోర్టెడ్ మిషనరీ ఈవెన్ దో సెకండ్ హ్యాండ్ అయినా న్యూ మిషనరీ కింద ట్రీట్ చేస్తాను. అండ్ బిల్డింగ్ నువ్వు న్యూ అయినా అవ్వచ్చు, ఓల్డ్ అయినా అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది చూడలేదమ్మా నేను. సో కాన్వకేషన్ సెంటర్ కానీ హోటల్ కానీ అవి ఉండకూడదు ఇంతకుముందు. సో నాట్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్. R&D సార్, నువ్వు ఈ పర్టికులర్ బిజినెస్ ఏది మాత్రమే BAB ఇవ్వాలంటే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోనే ఉండాలి, మిగతా బిజినెస్లో ఏమి ఉండకూడదు నీకు. సార్ R&D ఉంది సార్, నాకు R&D కూడా చేస్తున్నాను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దేనికి సంబంధించి? నువ్వు ఏ ప్రోడక్ట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావో దానికి రిలేటెడ్ R&D అలౌ చేస్తాను. సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి మాత్రమే BAB ఇస్తాను, అది ఒక్క బిజినెస్సే ఉండాలి. దానికి సంబంధించిన R&D కూడా అలౌడ్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలౌ చేస్తానన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి BAB అలౌ చేయను. ఏంటి సార్ అది? డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, మైనింగ్, marble blocks or similar items into slabs, bottling of gas into cylinders, and printing of books, publication of cinematographic films, and other notified businesses. ప్రస్తుతానికి ఇవే, తర్వాత నోటిఫై చేస్తారు. సార్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్టికులర్ ఫైవ్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయో అవి వాటికి BAB రాదు. మా MCQ అడుగుతాడు, కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఈ పర్టికులర్ BAB నువ్వు ఆప్ట్ చేసుకోవాలి అంటే నువ్వు ఒక ఫామ్ ఫిల్ చేయాలి. ఏంటి సార్ ఆ ఫామ్ అంటే? ఫామ్ నెంబర్ 10ID. సార్ ఇప్పుడు నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్స్, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేయకపోతే, మ్యాట్ అండ్ డిడక్షన్స్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే BAA తీసుకోవచ్చు నువ్వు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్స్ అదే చెప్పాను చూడమ్మా. సో 3, 4, 5లో చెప్పిన కండిషన్స్ ఫెయిల్ అయ్యావా, మిగతావి సాటిస్ఫై చేసావా, యూ కెన్ గో టు BAA. అది అవి కూడా ఫెయిల్ అయితే BAA కూడా రాదు. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం 10ID.
సార్ జనరల్లీ ఫామ్ 10 ఐడి ఫిల్ చేసి మీరు చేసుకోవచ్చు. ఎక్సెస్ ప్రాఫిట్ 30% అన్నీ చెప్పింది. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ నేను ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ చాప్టర్ దగ్గర చెప్తాను, అది ఒకటి పెండింగ్ పెట్టండి. సరే, క్వశ్చన్స్ మా డిఏసి ఇప్పుడు చెప్పుకుందాం. క్వశ్చన్స్ మా వసుధ, ఏ పర్టిక్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్కి బిఏబి అప్లై కాదు? ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్స్కి బిఏబి అప్లై కాదు. ఈవెన్ దో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే బిఏబి అప్లై కాదు. వేటికి అప్లై కాదు బిఏబి? ఎక్స్క్లూడ్ చేసాం. కంప్యూటర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ మైనింగ్, బాటిలింగ్ ఆఫ్ సిలిండర్స్, బాటిలింగ్ ఆఫ్ సిలిండర్స్, 5 చెప్పాను, 3 చెప్పావు అంతే. చదువుకున్నామని చెప్పా కదా నేను. slabs, marble blocks or similar items into slabs, స్లాబ్స్ 4 అయిపోయినాయి, ఇంకా ఇంకొకటి ఉంది. cinematography films, ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ సినిమాటిక్ ఫిలిమ్స్. అది ఇంపోజిషన్ అమ్మా, 1 టైం. అందుకు సార్ చెప్పలేదు నేను, నేను చెప్తున్నా, నువ్వు చెప్పట్లేదు. మీరేం చెప్పలేదు సార్, నేనే చెప్పాను. సరే సరే, చదువుకురావాలి, తక్కువ చెప్పాలి ఫాస్ట్. సరే, ఇంకో క్వశ్చన్. సో వాట్ ఆర్ ది ట్యాక్స్ రేట్స్ ఫర్ ఆప్టింగ్ వైల్ యు ఆర్ ఆప్టింగ్ 115 బిఏబి? వాట్ ఆర్ ది ట్యాక్స్ రేట్స్? ట్యాక్స్ రేట్స్ ఏముంటాయి? Tax rates, PGBP 15%. ఓకే. Short-term depreciable assets 15%, for rest 22%. షార్ట్ టర్మ్ Excess డిప్రిసియేషన్, profit 30%. ఎక్సెస్ ప్రాఫిట్ 30%. రైట్. సర్చార్జ్ 10%. ఓకే సెస్ 4%. 4%. ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ సర్చార్జ్ 10% అనేది ఎక్కడి నుంచి, ఎంత అమౌంట్ నుంచి? Tax గురించి. అక్కడ అప్ టు 1 crore నిల్ అంటావు కదా డొమెస్టిక్ కంపెనీ అయితే కదా. డొమెస్టిక్ కంపెనీ Yes. డొమెస్టిక్ కంపెనీ సర్చార్జ్ రేట్స్ చెప్పమ్మా. నార్మల్ Up to 10 lakhs 7%, 12%. అప్ టు 10 lakhs, Nil. 10 lakhs నిల్లు. ఇంపోజిషన్ 5 times ఇంపోజిషన్. టు 10 lakhs అప్ టు 10 lakhs Up to 1 crore. అప్ టు 1 crore అయిపోయింది ఇంకా. Up to 1 crore. అప్ టు 1 crore నిల్, 1 crore to 10 crores 7%, అబౌవ్ 10 crores 12%. About 10 crores, 12%. ఏం చేద్దాం ఇప్పుడు? సరే, ఇంపోజిషన్ రాసుకురా. నేను అడిగేది ఏంటంటే, ఓకే, నా డౌట్ ఏంటంటే ఇక్కడ నువ్వు 1 crore వరకు 0% అన్నావు, 1 to 10 crores 7% అన్నావు, అబౌవ్ 10 crores 12% అన్నావు కదా. ఇక్కడేమో 10% అని చెప్పి అలా వదిలేసావు, అంటే మీనింగ్ ఏంటి అంటున్నాను నేను. అది ఏ లిమిట్ నుంచి 10% అప్లై అవుతుంది సర్చార్జ్? ఇదిగో ఇక్కడ 10% సర్చార్జ్ అన్నావు కదా, బిఏబిలో కానీ బిఏలో కానీ ఏ లిమిట్ నుంచి అప్లై అవుతుంది అది? మా క్వశ్చన్ అర్థమైందా? మా అక్కడ డొమెస్టిక్ కంపెనీ నార్మల్గా సర్చార్జ్ ఎలా అప్లై చేస్తున్నావు? 1 crore వరకు అసలు అప్లై చేయట్లా. Default 10%, sir. డిఫాల్ట్ 10%. అర్థమైందా? సో ఎందుకంటే ట్యాక్స్ రేట్ అంత డిస్కౌంట్ ఇచ్చాను కదా, డిఫాల్ట్ 10%. రైట్. ఇక్కడ ఏం స్లాబ్స్ ఏం లేవు, డిఫాల్ట్ 10% అప్లై. అది హైలైట్ చేస్తాను అంతే నేను. ఇంకా నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే, వెరీ ఇంపార్టెంట్. సో బీఏసీ నాకు తెలిసి క్వశ్చన్ అడగవచ్చు మీకు, ఇంటర్లో అడుగుతున్నాడు, ఫైనల్లో అడుగుతున్నాడు బీఏసీ మీద. సో వాట్ ఈస్ దిస్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అని చాలామంది ఫ్రెష్గా ఇప్పుడు చూస్తున్నారు, కానీ ఆల్రెడీ బీఏఏ ఉంది కంపెనీస్కి, బిఏబి ఉంది కంపెనీస్కి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది ఏదో ఇండివిజువల్స్కి పెట్టారు కాబట్టి పాపులర్ అయిపోయింది అంతే ఈ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అని. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే? యూ కెన్ చూస్ దట్ వన్ ఆర్ దిస్ వన్. ఇప్పుడు నేను చెప్పబోయేదన్నా చూస్ చేసుకో, ఆర్ ఓల్డ్ స్లాబ్ రేట్స్ అన్నా చూస్ చేసుకో, నార్మల్ స్లాబ్ రేట్స్, ఓల్డ్ స్లాబ్ రేట్స్ అని. సో అందుకనే పేరులో నేను దీన్నే న్యూ ట్యాక్స్ రెజ్యూమే అని కూడా అంటారు, దీన్నే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే అని ఈ ఇయర్ నుంచి అంటారు. అంతకుముందు డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే అంటే ఓల్డ్ వన్, అంటే నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోకపోతే ఓల్డ్ వన్ అప్లై అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోకపోతే
న్యూ అని అప్లై అవుతుంది డిఫాల్ట్గా. నువ్వు ఓల్డ్ కావాలంటే నువ్వు ఆప్ట్ చేసుకోవాలి రిటర్న్ వేసేటప్పుడు. సో డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే అన్నారు, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అన్నారు, అట్ ది సేమ్ టైం న్యూ ట్యాక్స్ రెజ్యూమే అని కూడా అంటున్నారు. ఫర్ ఇండివిజువల్స్ హెచ్ఏఎఫ్ ఏఓపి బిఓఐ ఏజేపీ అదర్ దాన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ పర్టిక్యులర్ ట్యాక్స్ రెజ్యూమే అప్లై అవుతుందంట. రెసిడెంట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. సో విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ 2021 నుంచి ఇది వచ్చింది. ట్యాక్స్ రేట్స్ ఏంటి సార్? అప్ టు 3 lakhs నిల్, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs అమ్మ 3 lakhs డిఫరెన్స్, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%. మా ఇప్పుడు 25 రాదు. అబోవ్ 15 lakhs 30%. ఇక్కడేమో 5% ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో స్లాబ్స్ ఏమో 3 lakhs ఇంక్రీజ్ అవుతుంది, కానీ 25% ఉండదు. సీనియర్ సూపర్ సీనియర్ అనే కాన్సెప్ట్ లేదు. సేమ్ ఫర్ సీనియర్ సిటిజన్, సేమ్ ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్, ఇవే స్లాబ్ రేట్స్. కానీ మనకి నార్మల్ అయితే ఒకసారి సూపర్ సీనియర్కి నార్మల్ స్లాబ్ రేట్స్ చెప్పమ్మా, సూపర్ సీనియర్ సిటిజన్కి నార్మల్ స్లాబ్ రేట్స్. up to 5 lakhs, Right. up to 5 lakhs and 5 lakhs to 10 lakhs, 20%, above అబౌట్ 10 lakhs 30%. ఇక్కడ అలా ఉండదమ్మా, ఇవే మొత్తం నార్మల్కైనా సీనియర్కైనా సూపర్ సీనియర్కైనా ఇవే స్లాబ్ రేట్స్. ఓకే, దెన్ స్పెషల్ ఇన్కమ్స్ టాక్సిబుల్ ఎట్ స్పెషల్ రేట్స్. ఈ పాయింట్ ప్రతిసారి నేను చెప్పక్కర్లేదు, ఇంకా అది నార్మల్ పాయింట్. సర్చార్జ్ విల్ బీ 10%, 15%, 25% based on total income. 37% will not applicable even total income exceeds 5 crores. అమ్మ జనరల్లీ సర్చార్జ్ లిమిట్స్ చెప్పమ్మా ఒకసారి, సర్చార్జ్ రేట్స్ చెప్పు. నార్మల్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ దగ్గర సర్చార్జ్ రేట్స్ up చెప్పు. to 50 lakhs 0%, 50 lakhs to 1 crore 10%, 1 crore to 2 crores 15%, above 2 crores లో special incomes 15%, remaining incomes less than 2 crores అయితే 15%, 2 crores to 5 crores అయితే 25%, above 5 crores అంటే 37%. ఇక్కడ అబోవ్ 5 crores ఉన్నా సరే, అంటే అబోవ్ 2 crores వేసేసి అక్కడ 25 ఉంటుందమ్మా, 37 ఉండదు. ఓకేనా? న్యూ ట్యాక్స్ రెజ్యూమే తీసుకుంటే మీకు సర్చార్జ్ 25 వరకే హోల్డ్ అవుతుంది, అంటే అబోవ్ 2 crores అనాలి. ఇంకా 2 crores to 5 crores స్లాబ్ ఉండదు, 2 crores to 5 crores స్లాబ్ ఉండదు, అబోవ్ 5 crores స్లాబ్ ఉండదు. అక్కడ అబోవ్ 2 crores అంటాం, 25% అంటాం, ఇంకా అంతే. అబోవ్ 5 crores స్లాబ్ ఉండదు, 37% స్లాబ్ ఉండదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమే తీసుకుంటాం, సేమ్ అదే చేంజ్, అదే రెడ్ కలర్లో రాసాను చూడండి అమ్మా. చాలామంది సర్చార్జ్ అడుగుతాడు, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయమంటే చాలామంది ఏం చేస్తున్నారు, 37% వేస్తున్నారు, 5 crores అబోవ్ ఉంది కదా అని. ఈవెన్ దో 5 crores అబోవ్ ఉన్నా సరే 25% వేయాలి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, 37% ఉండదు. సెస్ 4% అది చెప్పక్కర్లేదు. సో ఇవి ట్యాక్స్ రేట్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్, చాలామంది లాస్ట్ బడ్జెట్, ఈ బడ్జెట్ కాకుండా అంతకుముందు బడ్జెట్, అంటే ఎలక్షన్ ఇయర్ కంటే ముందు వచ్చిన బడ్జెట్ మీరు కావాలంటే చూడండి అమ్మా. చాలామంది అంతకుముందు వచ్చిన బడ్జెట్ క్లాప్స్ కొడుతూ ఉంటారు, నేను పెడతాను వీడియో. రిబేట్ అనౌన్స్ చేసింది మేడం, నిర్మలా సీతారామన్ మేడం అనౌన్స్ చేశారు. 7 lakhs వరకు నో ట్యాక్స్ అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. అది న్యూ ట్యాక్స్ రెజ్యూమే అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి 5 lakhs రిబేట్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే నువ్వు అడాప్ట్ చేసుకుంటే ఓల్డ్ స్లాబ్ రేట్స్ 5 lakhs. న్యూ ట్యాక్స్ రేట్స్ అడాప్ట్ చేసుకుంటే 7 lakhs వరకు ఇస్తాం రిబేట్, 7 lakhs వరకు నో ట్యాక్స్. బట్ అది కన్ఫ్యూజ్ అయ్యారు మన వాళ్ళు, వాళ్ళకేం తెలుసు ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్. ఆమె అనౌన్స్ చేసింది, వీళ్ళు క్లాప్స్ కొట్టారు అంతే. వీడియో చూసుంటారు మీరు, ఒకసారి ప్లే చేద్దాం అది. మీకు ఆడియో వస్తుందో రాదో నాకు తెలియదు, నేనైతే ప్లే చేస్తాను. అయితే ఇక్కడ ప్లే చేద్దాం, ఆడియో వస్తుందా.
This one. The first one concerns rebate. అమ్మ ఆడియో వస్తుందా ఇప్పుడు? Currently, those with income up to 5 lakh do not pay any tax, do not pay any income tax in both. అది ఏది 5 lakhs వరకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ లేదనేది ఏంటమ్మా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే రిబేట్ గుర్తుందా? రిబేట్ అప్ టు 5 lakhs వరకు మీకు రిబేట్ వస్తుంది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో. 87A చేసాం కదా మనం సమ్స్ కూడా. Yes, sir. I propose to increase the rebate limit to 7 lakhs in the పాపం వాళ్ళకి తెలియదు అది. I propose to increase the rebate limit to 7 lakh in the new tax regime. Thus, persons in the new tax regime. అమ్మా నాకు ఇక్కడ ఏం డౌట్ వచ్చిందంటే, వినే వాళ్ళకి ఎలాగో తెలియదు, చదివే ఆమె కూడా తెలియదు అనుకుంటున్నాను నేను. వాట్ ఈస్ దట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అనేది నాకు అదే అనిపించింది ఆ బడ్జెట్ చూస్తుంటే. వాళ్ళు ఏదో క్లాప్స్ కొట్టారు, ఓకే ఫైన్. వాళ్ళకి తెలియని విషయం ఏంటి, 5 lakhsని 7 lakhs చేస్తున్నారు, ఆ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఉన్నదాన్నే పెంచుతున్నారని వాళ్ళు అనుకొని క్లాప్స్ కొట్టారు. ఆమె క్లియర్గా చెప్పిందిలే, అక్కడ ఉన్న చదివినట్టు అనిపించింది, కానీ ఆమెకు కూడా అంత యాప్ట్గా తెలిసే ఉంటుందిలే. బట్ ఏమో నాకు అనిపించింది, అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో 7 lakhs రిబేట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓల్డ్ అలాగే ఉంటుంది, ఆ 5 lakhs అలాగే ఉంటుంది. అది regime with income up to 7 lakhs will not have to pay any tax at all. We are also making the new income tax regime is as very the important. default tax regime. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అంతకుముందు దాకా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే అని ఉండేది. అంటే నువ్వు ఏమీ సెలెక్ట్ చేసుకోకపోతే అది అప్లై అవుతుంది. క్లియర్గా చెప్పిందాం బడ్జెట్లో. న్యూ ట్యాక్స్ రెజ్యూమే డిఫాల్ట్ చేస్తున్నాను, నీకు కావాలంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ నువ్వు వెళ్ళి ఆప్ట్ చేసుకో, అప్పుడే అది అప్లై అవుతుంది. అప్ టు 2,15,000 అవన్నీ రిడక్షన్స్ అన్నీ వస్తాయి. లేకపోతే నీకు డిఫాల్ట్గా న్యూ. అందుకనే చాలామంది ఈసారి ఫోన్ చేస్తున్నారు, మాకు టీడీఎస్ డిడక్ట్ అయింది అని. ఇంతకుముందు అసలు వాళ్ళు ఎవరు రిటర్న్స్ వేయించుకునే వాళ్ళు కాదమ్మా, టీడీఎస్లు డిడక్ట్ అయినాయి. వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారు, మాకు ఎందుకు టీడీఎస్ డిడక్ట్ అయింది, మాకు డిడక్షన్స్ ఉన్నాయి కదా అని. సార్, ఎంప్లాయర్ డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమే అప్లై చేసి టీడీఎస్ డిడక్ట్ చేశాడు. మెయిన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జరిగింది ఇది. డిడక్షన్స్ తీసేస్తే వాళ్ళకి ఏం ఉండదు, ట్యాక్స్ 5 lakhs బిలో వచ్చేస్తుంది. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో డిడక్షన్స్ ఉండవు కదా. సో డిడక్షన్స్ ఉండవు, 7 lakhs పైనే వస్తుంది డిడక్షన్స్ తీయకపోతే. సో ఆబ్వియస్లీ దే నీడ్ టు పే ట్యాక్స్, టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు రిటర్న్ వేసేటప్పుడు? ఓల్డ్ ఫామ్ 16లో అలా ఉంటుంది. మనం ఏం చేయాలి రిటర్న్ వేసేటప్పుడు? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే సెలెక్ట్ చేసుకొని డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసి మళ్ళీ టీడీఎస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది చూడండి, ఈ 2 పాయింట్స్. ఈ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్, ఈ బడ్జెట్ బాగుంటుంది. However, citizens will continue to have the option to avail the benefit of the old tax regime. తీసుకోవచ్చు. అది మళ్ళీ పెడతాను, మళ్ళీ చూడండి, వెరీ ఇంపార్టెంట్ అది. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎట్లా వెళ్ళాలి, బ్యాక్ ఎలా వెళ్ళాలమ్మా? బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళి The first one concerns rebate. Currently, those with income up to 5 lakh do not pay any tax, do not pay any income tax in both old and new regimes. I propose to increase the rebate limit to 7 lakhs in the I propose to increase the rebate limit to 7 lakh in the new tax regime. Thus, persons in the new tax regime with income of 7 lakhs will not have to pay any tax at all. We are also making the new income tax regime as the default tax regime. However, citizens will continue to have the option to avail the benefit of the old tax regime. అంతే.
సో అదే మనం చెప్పుకోబోతున్నాం రిబేట్ అండర్ సెక్షన్ 87A ఇన్ న్యూ ట్యాక్స్ రెజీమ్. న్యూ ట్యాక్స్ రెజీమ్లో రిబేట్ ఏంటి సార్? ఇది చెప్పుకునే ముందు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో మీరు రిబేట్ విన్నారు కదా, అదొకసారి చెప్పండి. మా ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో రిబేట్ ఇదే సెక్షన్ 87A. ఎంతవరకు రిబేట్ ఇస్తాను? లిమిట్ ఎంత రిబేట్ ఇవ్వాలంటే? ఓల్డ్ ట్యాక్స్ 5 lakhs. 5 lakhs ఆర్ బిలో అనాలి, బిలో 5 lakhs అనకూడదు. ఓకేనా? 5 lakhs. 5 lakhs ఆర్ బిలో. ఓకేనా? సో ఒక్క పర్టిక్యులర్ ఇన్కమ్కి రిబేట్ ఇవ్వను. ఏంటి ఆ ఇన్కమ్? Long-term capital gain. Long term 112A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. సార్ ఈ 5 lakhs అనేది టోటల్ ఇన్కమ్ అన్నమాట. 5 lakhs బిలో ఉంటే నేను రిబేట్ ఇస్తాను. 5 lakhs కంటే 1 రూపీ ఎక్కువ ఉన్నా సరే రిబేట్ ఇవ్వను. 5 lakh 1 రూపీ, 5 lakh 1 రూపీ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. అదే 5 lakh ఉందనుకోండి, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయను, 0. ట్యాక్స్ వస్తుంది, మళ్ళీ రిబేట్ ఇస్తాను, 0. ట్యాక్స్ వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తాను, మళ్ళీ రిబేట్ ఇస్తాను, 0. 5 lakh 1 రూపీ అయితే ట్యాక్స్ వస్తుంది, రిబేట్ ఇవ్వను. 1 రూపీ వల్ల చూడటమ్మా ట్యాక్స్ మొత్తం పడిపోయింది. అంటే ఎడిషనల్ 1 రూపీ వల్ల ట్యాక్స్ ఎక్కువైపోయింది. ఎడిషనల్గా ఎర్న్ చేసిన ఇన్కమ్ ఏమో 1 రూపీ, ట్యాక్స్ ఏమో ఎక్కువైపోద్ది, 12,500 అలా పైన. సో ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుందా? ఎడిషనల్ ఇన్కమ్ కంటే ఎడిషనల్గా వచ్చే ట్యాక్స్ ఎక్కువ ఉంది కదా, రిబేట్ రాకపోవటం వల్ల మార్జినల్ రిలీఫ్ వస్తుందా? రాదు. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో క్లియర్గా చెప్పాడు, సర్చార్జ్ దగ్గర మార్జినల్ రిలీఫ్ వస్తుంది, రిబేట్ దగ్గర మార్జినల్ రిలీఫ్ రాదు అని చెప్పాడు. నువ్వు 1 రూపీ ఎక్కువ సంపాదించావు, అక్కడ నీకు హార్స్నెస్ ఉంది. నేను క్లియర్గా చెప్పాను 5 lakhs వరకు మాత్రమే ఇస్తానని. 5 lakh 1 రూపీ అంటే రిబేట్ ఇవ్వను. అదేంటి సార్ 1 రూపీ వల్ల నాకు రిబేట్ మిస్ అవుతుంది, ట్యాక్స్ వస్తుంది కదా, మార్జినల్ రిలీఫ్ ఇవ్వను, క్లియర్గా చెప్పాడు. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో 7 lakh 1 రూపీ వల్ల రిబేట్ మిస్ అవుతుంది, అప్ టు 7 lakh కదా, అప్పుడు ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుంది. అది మెయిన్ పాయింట్, అంతే, అంతమించి ఏమీ లేదు ఇక్కడ. అక్కడికి ఇక్కడికి లిమిట్స్ మారినాయి, అది పెద్ద విషయం కాదు గుర్తుపెట్టుకోవడం. కానీ ఇక్కడ విషయం ఏంటి సార్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో నీకు మార్జినల్ రిలీఫ్ ఉండదు, రిబేట్ దగ్గర, సర్చార్జ్ దగ్గర ఉంటుంది. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో మీకు మార్జినల్ రిలీఫ్ వస్తుంది, రిబేట్ దగ్గర కూడా. అదొకటే హైలైట్ పాయింట్ అనమాట, ఇంకా అంతమించి ఏం లేదు. ఒక సమ్ చేద్దాం, ఫస్ట్ చెప్పుకుందాం. ఇంకొకటి సార్, ఎంత మ్యాక్సిమం ఇస్తావు అక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో నువ్వు రిబేట్ ఎంత ఇస్తావు? మ్యాక్సిమం లిమిట్ ఎంత? 100% of tax payable or 2,500, whichever is lower. 2,500. 2,500. 12,500. ఏం చేద్దాం నిన్ను? నువ్వు ఇంపోజిషన్ రాసుకున్నాం, మీకు తప్పదు. అది 25,000 కదా సార్, 25,000 కాదనుకుంటా. 12,500. అమ్మా ఇది న్యూ ట్యాక్స్ రిజ్యూమే అమ్మా, ఇది న్యూ ట్యాక్స్. అదే సార్, దాన్ని చూస్తున్నాను కదా. దాన్ని చూసి తప్పు చెప్పానంటావా? ఓకే ఓకే, మ్మ్. సరే ఫైన్, ఒకసారి ఇంపోజిషన్ రాసుకో, ఏం కాదు, ఇంపార్టెంట్ కదా మనకి. నాకు తెలిసి ఎగ్జామ్లో అడుగుతాడు ఇది. సరే, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో అది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత లిమిట్, ఎక్కడ వరకు మాత్రమే నువ్వు రిబేట్ ఇస్తావు? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 5 lakhs. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో సార్, నేను రెజ్యూమే అంటున్నానమ్మా, యాక్చువల్లీ ఈ సైలెంట్, నాకు అలా పిలిచి అలవాటు అయిపోయింది, రెజ్యూమ్ అనాలి. సార్ అప్ టు 7 lakhs ట్యాక్స్ లేదు, రిబేట్ వస్తుంది. సో అక్కడైతే 5 lakhs, ఇక్కడైతే 7 lakhs టోటల్ ఇన్కమ్. ఎంత ఇస్తావు మ్యాక్సిమం? 100% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ 2,500. 2,500 చెప్పాలి, 25,000, విచ్ ఎవర్ ఈస్ ద లీస్ట్. 100%, అక్కడేమో 12,500 అమ్మా, ఇక్కడేమో 25,000. 100% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ 25,000, విచ్ ఎవర్ ఈస్ లీస్ట్. సో ఇక్కడ పాయింట్, హైలైట్ పాయింట్ అమ్మా, ఇదే చాలా ఇంపార్టెంట్. అక్కడికి ఇక్కడికి పెద్ద నేను గుర్తుపెట్టుకోలేనంత ఏం లేదు. అక్కడ 5 lakhs, ఇక్కడ 7 lakhs. అక్కడ మ్యాక్సిమం లిమిట్ 12,500, ఇక్కడ 25,000. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇది హైలైట్ డిఫరెన్స్. అక్కడ మార్జినల్ రిలీఫ్ రాదు. మీకు 5 lakh 1 రూపీ అయితే ట్యాక్స్ కట్టాల్సిందే. 1 రూపీ ఎక్స్ట్రా సంపాదించినందుకు 5 lakh 1 రూపీ మీద ట్యాక్స్ వస్తుంది. సార్ ఇక్కడ అలా కాదు, మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటమ్మా? సో ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ అడిషనల్ ఇన్కమ్, ఇవాళ అడిషనల్ ట్యాక్స్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ దట్ అడిషనల్ ఇన్కమ్. చేయకూడదు. అలా చేస్తే ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో, అడిషనల్ ట్యాక్స్ ఎక్సెస్, అది నేను రిలీఫ్ ఇస్తాను. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే రిబేట్ దగ్గర ఇవ్వను, న్యూ ట్యాక్స్ రెజ్యూమే రిబేట్ దగ్గర ఇస్తాను. సో ఇఫ్ టోటల్ ఇన్కమ్ is more than 7 lakhs but does not exceed 7 lakhs
డస్ నాట్ ఎక్సీడింగ్ 7,27,770. సో అంటే ఏంటి సార్, ఇక్కడ మాత్రమే ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోక్కర్లేదమ్మా. 7 lakhs కంటే జస్ట్ ఎక్సీడ్ అయిన వాటికి మీకు అలా జరుగుతూ ఉంటుంది అప్ టు దిస్ అమౌంట్. సచ్ ఇన్కమ్ కెనాట్ ఎక్సీడ్ ద అమౌంట్. అమ్మా ఏంటమ్మా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 7,20,000 అనుకో, 7,10,000 ఆర్ 7,27,000 అనుకోమ్మా. 7,00,000 ఎడిషనల్గా ఎంత ఎర్న్ చేశాను నేను? 27,000. ఎడిషనల్గా ఎంత ఎర్న్ చేశాను? 27,000. అదే 7 lakh ఎర్న్ చేస్తే ట్యాక్స్ జీరో, ట్యాక్స్ వస్తుంది, మళ్ళీ రిబేట్ వస్తుంది కాబట్టి జీరో. అడిషనల్గా 27,000 ఎర్న్ చేయడం వల్ల నువ్వు ట్యాక్స్ జీరో కాస్త ట్యాక్స్ అమౌంట్ వస్తుంది ఇక్కడ. డెఫినెట్లీ నీకు ఆ ట్యాక్స్ అమౌంట్ 27,000 కంటే ఎక్కువే ఉంటుంది. సో 27,000 కంటే ఎక్కువే ఉంటే ఏం చేయాలి సార్ మరి అంటే, ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది రిలీఫ్ ఇస్తుంది గవర్నమెంట్. సో అదే చెప్తున్నాడు, సచ్ ఇన్కమ్ కెనాట్ ఎక్సీడ్ ది అమౌంట్ విచ్ ద టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 7 lakh. మీకు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ దగ్గర స్పెండ్ చేశాం కదమ్మా టైం అంతా. సో అక్కడ క్లియర్గా చెప్పాను 50 lakhs 51 lakhs మధ్యలో డిఫరెన్స్ చెప్పాను. సర్చార్జ్ దగ్గర చెప్పాను, కాకపోతే ఇక్కడ ఏంటంటే రిబేట్ దగ్గర కూడా మార్జినల్ రిలీఫ్ వస్తుంది. హౌఎవర్ ద మార్జినల్ రిలీఫ్ షుడ్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే ఆర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో మీకు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ లేదు, రిబేట్ దగ్గర ఉంది, ఇక్కడే ఉంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యాలిక్యులేట్ ట్యాక్స్ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఫర్ ది ఫాలోయింగ్ ఇన్కమ్స్. ఈ ఇన్కమ్స్ సంబంధించి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ట్యాక్స్ రేట్స్ చెప్పమ్మా. ఏం చెప్పలేదంటే నార్మల్ ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ట్యాక్స్ రేట్స్ Up to 2,50,000 nil, 2,50,000 to 5 lakhs, 5%, 5 lakhs to 10 lakhs, 20%, above 10 lakhs, 30,000 or 30%. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమే ట్యాక్స్ రేట్స్ ఇది రాద్దాం ఫస్ట్, ఒకసారి రాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. సో 0 to 2.5 lakhs 0%, 2.5 lakhs to 5 lakhs ఎంతమ్మా? ఎంత? 5%. 5% వర్క్ చేయట్లేదు. సో 5%. మా 5 lakhs to 10 lakhs ఎంత? 20%. ఎప్పుడు 10 lakhs ఎంతమ్మా? 30%. సేమ్ అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమే అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే అయిపోతుంది కదా ఇది. ఇప్పుడు ఇది కేర్ఫుల్గా ఉండాలి. 0 to 3 lakhs 0%, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%. 9 lakhs to 12 lakhs 15%. 12 lakhs to 15 lakhs 20%. above 15 lakhs 30%. 30%. ఓకేనా? సో ఇక్కడ రిబేట్ అండర్ సెక్షన్ 87A, సేమ్ అక్కడ కూడా అదే సెక్షన్. టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs అయితే మ్యాక్సిమం రిబేట్ ఎంత ఇస్తానమ్మా? మ్యాక్సిమం 12,500. సో ఇక్కడ రిబేట్ సేమ్, ఇక్కడ రిబేట్, ఇక్కడ కూడా సేమ్ సెక్షన్ సెక్షన్ 87A ట్యాక్స్ రెజ్యూమేలో. టోటల్ ఇన్కమ్ 1 minute. టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 lakhs అయితే మ్యాక్సిమం రిబేట్ ఎంత ఇస్తాను? ఇక్కడ 25,000. అండ్ ఇక్కడ నో మార్జినల్ రిలీఫ్. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అవైలబుల్. మార్జినల్ రిలీఫ్ అవైలబుల్. ఫాస్ట్గా సమ్స్ చేస్తాం. క్లోజ్ ఆర్ రీస్టార్ట్ ఆర్ వెయిట్. సో ఒక్కొక్కటి చేద్దామమ్మా, 2 చేయాలి. ఇప్పుడు 5 lakhs దగ్గర క్యాలిక్యులేట్ చేద్దాం. మా టోటల్ ఇన్కమ్ ఎంత? 5 lakhs. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో క్యాలిక్యులేట్ చేద్దాం. చెప్పమ్మా 5 lakhs మీద ట్యాక్స్ చెప్పు.
అప్ టు టూ 4,500. డైరెక్ట్ చెప్పవచ్చులే, అప్ టు 0% కాబట్టి 0. సో 2.5 lakhs టు 5 lakhs, 2.5 lakhs ఇంటూ 5% ఎంతమ్మా? 12,500. సో 12,500 రిబేట్ వస్తుందా? వస్తుంది. రిబేట్ అండర్ సెక్షన్ 87A. సో 100% ఆఫ్ ది ట్యాక్స్ 12,500. సో మ్యాక్సిమం అమౌంట్ కూడా 12,500. విచ్ ఎవర్ ఈస్ లీస్ట్ 12,500. మ్యాక్సిమం అమౌంట్ కూడా 12,500. విచ్ ఎవర్ ఈస్ లీస్ట్ ఎంత? 12,500. ట్యాక్స్ ఎంతమ్మా? 0. న్యూ ట్యాక్స్ రిజిమ్ ఇలా క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ ఇన్కమ్ 5 lakhs. సో 5 lakhs. స్లాబ్ రేట్స్ చెప్పమ్మా. 0 to 3 lakhs. 0%. 0. 0%. 3 lakhs to 6 lakhs. 6 lakhs. 2 lakhs into 5%. ఎంతమ్మా? కరెక్టేనా? కరెక్టే కదా? నెట్ బ్రేక్ అయిందా? క్యాలిక్యులేషన్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు? 10,000, sir. 100% ఆఫ్ ది ట్యాక్స్ 10,000 ఆర్ మ్యాక్సిమం లిమిట్ ఎంతమ్మా? మ్యాక్స్ లిమిట్ 25,000. 25,000. విచ్ ఆర్ ఈజ్ లీస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లీస్ట్ ఎంత సార్? 10,000. ట్యాక్స్ ఎంతమ్మా? 0. ఫస్ట్ కేసులో నీకు ఏ ప్రాబ్లం రాలేదు, అక్కడ 0 ఇక్కడ 0. ఫస్ట్ కేసులో నీకు ఏ ప్రాబ్లం రాలేదు. సో కమింగ్ టు సెకండ్ వన్, 5,10,000. 5,10,000. కమింగ్ టు సెకండ్ వన్, 5,10,000. Total income 5,10,000. సో ఈరోజు ఏమైంది? మైక్రోసాఫ్ట్ యాక్చువల్లీ మనం ఇవన్నీ యాపిల్ ప్యాడ్స్తో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, బట్ యాపిల్ ప్యాడ్ అవుతున్నా కానీ ఇట్లాగే స్ట్రక్ అవుతుంది. చెప్పమ్మా. 0 to 2.5 lakhs. సో 2.5 lakhs ఉంటుంది, 0%. 0. 2.5 lakhs to 5 lakhs. ఇక్కడ కూడా 2.5 lakhs ఉంటుంది, 5%. అమ్మా 12,000. 1,500. సో 5 lakhs to 10 lakhs. ఇక్కడ 10,000 ఉంటుంది, 20%. 20%. అమ్మా 2,000. టోటల్ ఎంతమ్మా? 14,500. 14,500. రిబేట్ వస్తుందా? రాదు. రిబేట్ రాదు. సో రిబేట్ ఇంటర్సెక్షన్ 87A 0. ఎందుకు రిబేట్ రాదమ్మా? 5 lakhs exceed అయింది 220. సర్చార్జ్ వస్తుందా? రాదు. సెస్ 4%. 4%. బిఫోర్ గోయింగ్ టు ద సెస్, నీకు 5 lakhs వరకు ఎంత ట్యాక్స్ పడిందో చూడు. 5 lakhs ఎర్న్ చేస్తే ఎంత ట్యాక్స్ పడింది నీకు? 0. నీకు 5,10,000 అంటే అడిషనల్గా ఎంత ఎర్న్ చేసావు నువ్వు? 10,000. కానీ అడిషనల్ ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడమ్మా. 14,500. నిజానికి రిబేట్ ఇవ్వాలి కదా. రిబేట్ ఎంత ఇస్తా? రిబేట్ కాదు, నిజానికి రిలీఫ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా? రిలీఫ్. రిలీఫ్ ఎంత ఇస్తావు? నేను 10,000 అడిషనల్గా ఎర్న్ చేస్తే నాకేమో 14,500 పడింది సార్, 4,500 రిలీఫ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ రిలీఫ్ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? అవ్వదు. అవ్వదు. దట్స్ వై ట్యాక్స్ పే చేయాల్సిందే. హార్ష్నెస్ అంటారు దీన్ని. 4% యాడ్ చేయమ్మా. 580. 580. 2 యాడ్ చేసి చెప్పమ్మా. 15,080. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా మీకు? రిలీఫ్ ఇవ్వలేదు. దట్ ఈస్ అ హార్ష్నెస్ ఇన్ ద రిబేట్ ఆఫ్ ఓల్డ్ ట్యాక్స్ రేట్. సేమ్ అలాగే ఇక్కడ కూడా టోటల్ ఇన్కమ్ 5,10,000. ఇక్కడ నువ్వు చేయక్కర్లేదు డిఫాల్ట్. ఇక్కడ 7 lakhs వరకు ట్యాక్స్ 0 కదా, కానీ చేద్దాం. 5,10,000. 0 to ఊరిన స్లాబ్ రేట్స్ అలవాటు అవుతాయి, అందుకని ట్యాక్స్ ఇంటూ 0%. 0. 3 lakhs into 0%. 0.
3 lakhs to 6 lakhs. 3 lakhs. 3 lakhs కాదు, 3 lakhs to 6 lakhs లో ఎంత ఉంది? 5,10,000. 5,10,000. ఇవాళ స్టాప్ అయిపోతుంది. 5,10,000. సో 5,10,000 ఇంటూ 5%. 5%. వస్తుంది చూడమ్మా. సార్ ఒక 2,10,000. 2,10,000 నువ్వే చెప్పావు. అన్ని తప్పులు చెప్తున్నావు నువ్వు. టోటల్ ఇన్కమ్ చెప్తాను. చెప్పకూడదు కదా, స్లాబ్లో ఎంత వస్తుంది? 2,10,000 అమ్మా, మైనింగ్ కదా, ఇంటూ 5% ఎంత? 10,500. 10,500. టోటల్ 10,500. రిబేట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. రిబేట్ అండర్ సెక్షన్ 87A 100% ఆఫ్ ట్యాక్స్. ఎంతమ్మా ట్యాక్స్ అమౌంట్? 10,500. ఆర్ మ్యాక్సిమం లిమిట్ ఎంతమ్మా? 25,000. 25,000. ఎవర్ ఈజ్ లీస్ట్? 10,500. 0 ట్యాక్స్. ఇక్కడ ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిబేట్ దగ్గర రిలీఫ్ ఇవ్వడు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, 7 lakhs. Total income is equal to 7 lakhs. ఫాస్ట్గా చేసేద్దాం ఇది. 7 lakhs 0 to 2.5 lakhs. 0.5 lakhs into 0%. 2.5 lakhs to 5 lakhs. 2.5 lakhs into 5%. 12,500. 5 lakhs to 10 lakhs. 2 lakhs కదా? 2 lakhs into 20%. ఎంత? 40,000. 20,000. 40,000. 40,000. 40,000 అమ్మా. 40,000 యాడ్ చేయమ్మా, ఎంత వస్తుందో? 52,500. 52,500. సో సర్చార్జ్ వస్తుందా? రాదు. రిబేట్ వస్తుందా? రాదు. సెస్ 4%. ఎంతమ్మా? 2,100. 2,100. యాడ్ ఇట్ 54,600. 54,000. సేమ్ అదే న్యూ ట్యాక్స్ రేట్. 0 తీసుకోవచ్చు. ఎందుకు సార్? అప్ టు 7 lakhs ట్యాక్స్ ఉండదు, రిబేట్ వస్తుంది కాబట్టి కదా. 7 lakhs. 0 to 3 lakhs. 3 lakhs to 0%. 0 to 3 lakhs. 3 lakhs into 0%. 0. 3 lakhs to lakhs. 3 lakhs into 5%. 15,000. 6 lakhs to 9 lakhs. 1 lakh into 10%. 10,000. 10,000. Total 25,000. రిబేట్ వస్తుందా? వస్తుంది. Rebate under section 87A. So 100% of tax 25,000. Or maximum limit 25,000. Whichever is least 25,000. Nil. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. సో వీ హ్యావ్ అ 1,27,000. 7,27,000. 7,27,000. 7,27,000. సో టోటల్ ఇన్కమ్ 7,27,000. ఓల్డ్ ట్యాక్స్ రేషన్లో పెద్ద ఏమి ఉండదు. సో 0 to 2.5 lakhs. 2.5 lakhs to 0%. 0. 2.5 lakhs to 5 lakhs. 2.5 lakhs into 5%. 12,500. 5 lakhs to 10 lakhs. వస్తుందమ్మా.
2,27,000 1,000. into 20%. 45,400. 45,400. 57,900. 7,900. రిబేట్ వస్తుందా? రాదు. సర్చార్జ్, రాదు. సెస్ Into 4%. 2,360. 360నా ట్యాక్స్? Six 60,260. ఇది ఇంపార్టెంట్. 116. 16 ఎట్లా 16 ఎట్లా వస్తుంది పైన? 16 ఓకే, ఇక్కడ 16 316. ఓకే, రైట్. టోటల్ ఇన్కమ్ టు 7,27,000. వెరీ ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్. 7,27,000. Sir, 0 to 3 lakhs. 3 lakhs to 0%. 3 lakhs to 6 lakhs. 3 lakhs into 5%. 10,000. So, we have a 6 lakhs to 9 lakhs. ఎంత ఉంటుంది బ్యాలెన్స్? 1,27,000 into 10%. 12,700. Total. 27,700. రిబేట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు? 7 lakhs cross అయింది. 7 lakhs exceed అయింది కాబట్టి రాదు. So 27,700. 27,700 is the tax. So before adjusting the cess, check for marginal relief. Yes, we have a marginal relief up to 7 lakhs enta up to 7 lakhs tax enta 0, right? Up to 7 lakhs tax 0. 7 lakhs కంటే అడిషనల్ గా ఎంత earn చేస్తాడు? 7 lakhs కంటే అడిషనల్ గా ఎంత earn చేస్తాడు? 27,000. సో ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంతమ్మా? 0 నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది ట్యాక్స్? 27,700. 0 27,700 మైనస్ 0 ఎంత ఇంక్రీజ్ అయింది? 27,700. ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే 7 lakhs దగ్గర. సరే, ఇదేమో 7,27,000 దగ్గర ట్యాక్స్, ఇదేమో 7 lakhs దగ్గర ట్యాక్స్. సార్, ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ 7,27,000 మైనస్ 7 lakhs ఎంతమ్మా ఎక్స్ట్రా ఇన్కమ్? 27,000. సార్, నేను 27,000 అడిషనల్గా ఆన్ చేస్తే సో నాకు ట్యాక్స్ ఏమో 27,700 వచ్చింది. ఇక్కడ నాకు రిలీఫ్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలమ్మా? ద ఎక్స్ట్రా ట్యాక్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఎక్స్ట్రా ఇన్కమ్. సో రిలీఫ్ ఎంతమ్మా? మార్జినల్ రిలీఫ్ ఎంత? 700. ఇప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ మార్జినల్ రిలీఫ్. ఎంత మార్జినల్ రిలీఫ్? 700. ఎంత వస్తుంది? 27,000 ప్లస్ సెస్ రేట్ ఆఫ్ 4%. చెప్పమ్మా. మార్జినల్ రిలీఫ్ 1,080. 1080నా? 1080. హియర్ ఇట్ ఈస్ మార్జినల్ రిలీఫ్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో లేదు, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉంది. రిబేట్ దగ్గర, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో సర్చార్జ్ దగ్గర ఉంటుంది నీకు. అది చెప్పుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. అందుకనే మనం ఇక్కడ ఈజీగా చేయగలిగాం ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ అని. సో వీ హ్యావ్ అ లాస్ట్ వన్ 7,50,000. అక్కడ మార్జినల్ రిలీఫ్ రాదు, సో అది ప్రూవ్ చేస్తే చాలు. సో టోటల్ ఇన్కమ్ 7,50,000.
సో 7,50,000 ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఇంక ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదమ్మా, యాజ్ యూజువల్ 0 to 2.5 lakhs, 2.5 lakhs into 0%, 0, 2.5 lakhs to 5 lakhs, 0.5 lakhs into 5%, 12,500. So 5 lakhs to 10 lakhs, 2,50,000 into 20%. Amma 50,000. 50,000. యాడ్ చేస్తే ఎంత అమ్మా, 62,500. రిబేట్ రాదు, సర్చార్జ్ రాదు, సెస్ ఎట్ ది రేట్ ఆఫ్ 4%. ఎంత? 2,500. 2,000. 2,500. 2,500. ఫైవ్ థౌజండా? 5,000. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనం రిలీఫ్ వస్తుందో రాదో చెక్ చేసుకోవాలి. రాదు యాక్చువల్లీ. ఎందుకు? 7 lakhsతో కంపేర్ చేస్తాం. ఇక్కడ కూడా టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా, 7,50,000. 7,50,000. 0 to 3 lakhs, 3 lakhs, 0%, 0. 3 lakhs to 6 lakhs, 3 lakhs into 5%, 15,000. 6 lakhs to 9 lakhs, 1,50,000 into 10%, 15,000, right? Yes, sir. 30,000. మరి రిబేట్ వస్తుందా? రాదు. రాదు. బట్ మార్జినల్ రిలీఫ్ చెక్ చేయాలి. మార్జినల్ రిలీఫ్ చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్స్ట్రా ట్యాక్స్. వెన్ కంపేర్ టు 7 lakhs ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత? 30,000. 30,000 మైనస్ 0. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంతమ్మా? 30,000. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత? 30,000. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత? 30,000. ఎక్స్ట్రా ట్యాక్స్ 30,000. సో ఎక్స్ట్రా ఇన్కమ్ వెన్ కంపేర్ టు 7 lakhs ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమ్మా? వెన్ కంపేర్ టు 7 lakhs ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత? 7.5 lakhs మైనస్ 7 lakhs ఎంతమ్మా? 50,000. ఎప్పుడు మాత్రమే మార్జినల్ రిలీఫ్ వస్తుంది? ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమి ఎక్కువ లేదు, తక్కువే ఉంది. మార్జినల్ రిలీఫ్ వస్తుందా? నో మార్జినల్ రిలీఫా? నో మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్ అప్లై అవుతుంది కానీ ఇక్కడ మార్జినల్ రిలీఫ్ రాదు. మార్జినల్ రిలీఫ్ అప్లై అవుతుంది కానీ ఇక్కడ మార్జినల్ రిలీఫ్ రాదు. ఎందుకు రాదు మార్జినల్ రిలీఫ్ అంటే, సార్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే తక్కువే ఉంది, సో మార్జినల్ రిలీఫ్ కూడా రాదు. మార్జినల్ రిలీఫ్ రాదు. సో 30,000 ప్లస్ సెస్ విత్ రేట్ ఆఫ్ 4%. 1,200. 1,200 కదా? Yes, 1,200. sir. 31,200. 200. అయిపోయింది. ఇవి మీరు ఓన్గా చేసుకొని ట్రై చేయండి అమ్మా. ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్ ఒక్కటే, మార్జినల్ రిలీఫ్ ఉంటుంది న్యూ ట్యాక్స్ రెజ్యూమే రిబేట్ దగ్గర. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఓన్లీ సర్చార్జ్ దగ్గర ఉంటుంది, రిబేట్ దగ్గర ఉండదు. ఇక్కడ రిబేట్ దగ్గర కూడా ఉంటుంది. అది హైలైట్ చేయాల్సిన. మార్జినల్ రిలీఫ్. ఓకేనా? ఎవరో మాట్లాడారు, నాకేం వినపడలేదు. ఒకసారి మార్జినల్ రిలీఫ్ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పరా అంటున్నా. ఎవరమ్మా? మణికంఠ. మణికంఠ, మార్జినల్ రిలీఫ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, నువ్వు రాలేదా క్లాస్కి? ఇప్పుడు ఈ సమ్ములో. ఈ సమ్లోనా? వాట్ ఈజ్ మార్జినల్ రిలీఫ్? ఎలా అంటే కొద్దిగా రిలీఫ్ అంటే బర్డెన్ తగ్గింది. అదే ఎట్లా? ఎందుకు ఇస్తావు రిలీఫ్? తెలుసా తెలీదా మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్? ఐడియా ఉంది బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మా నువ్వు ఎడిషనల్గా ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఇక్కడ చూడమ్మా, సెకండ్ ఎగ్జాంపుల్లో నువ్వు ఎంత అడిషనల్గా ఎర్న్ చేస్తావు ఇన్కమ్? 27,000 కదా కదా?
దీని మీద ట్యాక్స్ ఎంత వచ్చింది నీకు 7 lakhs మీద 0. 7,27,000 మీద ట్యాక్స్ ఎంత వచ్చింది 7,27,000 మీద ట్యాక్స్ ఎంత వచ్చింది ఉమ్? 27,700. 27,700 27,700 సో 27,000 ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది చెప్పమ్మా జీరో ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయింది 7 lakhs నుంచి 7,27,000 ఇంక్రీజ్ ఎర్న్ చేసినందుకు నువ్వు ఎక్స్ట్రాగా నీ ట్యాక్స్ ఎంత పెరిగింది 27. మా 7 lakhs నుంచి నువ్వు అడిషనల్గా ఎంత ఎర్న్ చేస్తావు ఇన్కమ్ ఎంత ఎర్న్ చేస్తావు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఎర్న్ చేస్తావు నువ్వు 27,000. దీనివల్ల నీకు ట్యాక్స్ బర్డన్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది 7 lakhs దగ్గర జీరో ట్యాక్స్ పే చేస్తున్నావు 7,27,000 దగ్గర నువ్వు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నావు 27,700 కదా ఎంత ట్యాక్స్ పెరిగింది 27,700. 27,700 అమ్మా ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్కువ ఉంది. అడిషనల్ ఇన్కమ్. ఎడిషనల్ ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉంది ఎక్స్ట్రా అనొచ్చు ఎడిషనల్ అనొచ్చు ఇంక్రిమెంటల్ అనొచ్చు ఎడిషనల్ ఇన్కమ్ కంటే ఎడిషనల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అలా అని అనొచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉంది అలా అనొచ్చు ఇంక్రిమెంటల్ ఇన్కమ్ కంటే ఇంక్రిమెంటల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అలాంటప్పుడు నువ్వు రిలీఫ్ ఇవ్వాలి ఎందుకంటే ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్కువ అయిపోకూడదు కదా ఎంత రిలీఫ్ ఇస్తావో చెప్పు నువ్వు ఎంత రిలీఫ్ ఇద్దాం ఎంత ఎక్కువ ఉంటే అంత రిలీఫ్ ఇస్తాను అమ్మ నువ్వు ఎక్స్ట్రా ఎంత ఎర్న్ చేస్తావు ఇన్కమ్ 27,000 ఓకేనా ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత పడింది నీకు ఎడిషనల్ ట్యాక్స్ ఆ 27,000 ఎర్న్ చేసినందుకు ట్యాక్స్ ఎంత ఇంక్రిమెంట్ 27,700 రిలీఫ్ ఎంత ఇస్తావు 700 రూపీస్ రిలీఫ్ ఇస్తాను ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే నువ్వు ఆ ఎడిషనల్ ఇన్కమ్ సరెండర్ చేసే గవర్నమెంట్కి చాలు ఇంకా ఎక్స్ట్రా ఏం కట్టక్కర్లేదు అర్థమైందా అంటే మార్జినల్ రిలీఫ్ ఫార్ములా ఏంటమ్మా వాట్ ఈస్ మార్జినల్ రిలీఫ్ ఫార్ములా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ రిలీఫ్ నువ్వు ఎడిషనల్గా ఎర్న్ చేసిన ఇన్కమ్ కంటే నీకు ఎడిషనల్గా వచ్చే ట్యాక్స్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు దానికంటే దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఉంది ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది 700 ఆ ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో అది నేను రిలీఫ్ ఇస్తాను అంతేగాని ట్యాక్స్ మొత్తం రిలీఫ్ ఇవ్వను ఐ విల్ టేక్ 27,000 అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో అది రిలీఫ్ ఇస్తాను అర్థమైందా అర్థమైంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మార్జిన్ రిలీఫ్ ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఓకేనా మణికంఠ ఓకే సార్. నిజం చెప్పు నువ్వు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ వినలేదు కదా నాది నేను దీంట్లో అడుగుతున్నా మార్జినల్ కాన్సెప్ట్ తెలుసు మీకు ఎలా కూడా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ టైం కదా. యాక్చువల్లీ మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారమ్మా కొంతమంది ఏం చేస్తారంటే దాని మీద దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇన్కమ్ డిఫరెన్స్ చూపించి అదంతా సో సింపుల్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉండకూడదు దట్ ఈస్ ద సింపుల్ నువ్వు అది ఎలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా నేనేమన్నానంటే మీరు క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయదు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి అంట ఓకేనా సేమ్ టైం నేను కాన్సెప్చువల్గా స్టెప్స్ ఫ్రేమ్ చేశాను నా పాత క్లాస్ నువ్వు వినుండవు నాకు తెలిసి మ్యాక్సిమం నా 100% గ్యారంటీ నువ్వు నా క్లాస్ వినుండవు మార్జినల్ రిలీఫ్ది విన్నావా అది వింటే ఇక్కడ డౌట్ రాదు ఎందుకంటే ఇది డిఫరెంట్ ఆథర్స్ డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేసేస్తారు మార్జినల్ రిలీఫ్ ఇది కాంప్లికేట్ చేసేస్తారు వాళ్ళు ఇది క్యాలిక్యులేట్ చేయి అది క్యాలిక్యులేట్ చేయి సింపుల్ కాన్సెప్ట్ ఏంటి మనం ఏది చెప్తాం అదే క్యాలిక్యులేషన్లో ఉండాలి వాట్ ఈస్ మార్జినల్ రిలీఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ నువ్వు అదే క్యాలిక్యులేట్ చేయంటా నేను ఎక్స్ట్రా ఇన్కమే క్యాలిక్యులేట్ చేయి ఎక్స్ట్రా ట్యాక్సే క్యాలిక్యులేట్ చేయి నువ్వు ఏదైతే చెప్తున్నావో కాన్సెప్ట్ దాన్ని క్యాలిక్యులేషన్లో రిఫ్లెక్ట్ చేయంటారు డిఫరెంట్ ఆథర్స్ ఏం చేస్తారో తెలుసా ఇది క్యాలిక్యులేట్ చేయి ఇది తీసేసాయి ఎక్స్ట్రా ఎంత ఉందో దాన్ని అడ్జస్ట్ చేయి ఇలా ఒక ఫార్మాట్ లాగా ఏదో వేసుకుంటూ వెళ్తారు సో సింపుల్ ఫార్ములా మార్జినల్ రిలీఫ్ ఎక్స్ట్రా ట్యాక్స్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ అడ్జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ నెగిటివ్ డోంట్ అడ్జస్ట్ పాజిటివ్ అమౌంట్ ఉంటేనే కదా అడ్జస్ట్ చేసేది ఎంత ఉంది సార్ మార్జినల్ రిలీఫ్ ఇక్కడ 700 మా ఇక్కడ చూడు సెకండ్ కేసులో ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత వచ్చింది నీకు 7 lakhsతో కంపేర్ చేయాలి ఎప్పుడైనా సరే మార్జినల్ రిలీఫ్ దేంతో కంపేర్ చేయాలి సార్ అంటే
దేనివల్ల మార్జినల్ రిలీఫ్ వస్తుందో, దేనివల్ల మనకి ట్యాక్స్ ఇంక్రీజ్ వస్తుందో, దేనివల్ల అంటే రిబేట్ వల్ల. రిబేట్ ఎక్కడి వరకు మాత్రమే ఉంది? 7 lakhs వరకు మాత్రమే ఉంది. వై డోంట్ యూ కంపేర్ విత్ 7,27,000? 7,27,000 ఈజ్ నాట్ ద పారామీటర్. నీకు పారామీటర్ ఏంటి అక్కడ? 7 lakhs మీద 0 వచ్చేది, దానికంటే ఎంత ఎక్కువ. ఇక్కడ లిమిట్ ఏంటి? మార్జినల్ రిలీఫ్ చెక్ చేయడానికి 7 lakhs ఈజ్ ద లిమిట్. అదే సర్చార్జ్ అయితే సర్చార్జ్ చేంజ్ అయ్యే రేట్ ఈజ్ ద లిమిట్. అంటే ఇప్పుడు నేను 7,27,000తో కంపేర్ చేయాలా, 7 lakhsతో కంపేర్ చేయాలా, 7 lakhsతో? ఇది కూడా కాన్సెప్చువల్ క్లారిటీ. వై యూ కంపేర్ విత్ ద 7 lakhs నాట్ విత్ ద 7,27,000? వెరీ సింపుల్ సార్. అసలు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ క్లారిటీ ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి మార్జినల్ రిలీఫ్ అంటే? ఒకటేదో బెనిఫిట్ ఇస్తున్నావు ఎవరికో, ఆ బెనిఫిట్ కంటే ఎక్స్ట్రాగా ఎవరన్నా సంపాదిస్తే ఆ బెనిఫిట్ లాస్ అవుతున్నాను నేను. సో దానివల్ల వచ్చేది మార్జినల్ రిలీఫ్. అది సర్చార్జ్ రేట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సడన్గా రేట్ ఇంక్రీజ్ అయ్యింది ఆ లిమిట్ నుంచి. ఆ లిమిట్ ఏంటి అనేది ఇక్కడ లిమిట్ ఏంటి? 7 lakhs ఇస్ ద లిమిట్. ఎందుకు 7 lakhs లిమిట్ కింద పెట్టుకున్నావు? మార్జినల్ రిలీఫ్ చెక్ చేయడానికి. ఎందుకు కంపారిజన్ లిమిట్ పెట్టుకున్నావు? ఎందుకంటే 7 lakhs వరకు 0 ట్యాక్స్, దాని తర్వాత సడన్గా ట్యాక్స్ పడుతుంది, అందుకని దాన్ని లిమిట్ పెట్టుకున్నాను. అందుకని ఇక్కడ నేను 7,27,000తో కంపేర్ చేయాలి, 7,50,000ని 7 lakhతో కంపేర్ చేశాను. 7 lakh కంటే నేను ఎక్కువ ఎంత ఎర్న్ చేశాను? 50,000. నాకు ట్యాక్స్ ఎక్స్ట్రాగా ఎంత పడింది సార్? 30,000. సార్ ఇన్కమ్ ఎక్కువ ఉందా, ట్యాక్స్ ఎక్కువ ఉందా? ట్యాక్సే ఎక్కువ ఉంది. సో మార్జినల్ రిలీఫ్ ఇవ్వను నేను. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు మాత్రమే మార్జినల్ రిలీఫ్ ఇస్తాను? ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉంటాయి ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఆర్ అడిషనల్ ఇన్కమ్ కంటే, అప్పుడు మాత్రమే మార్జినల్ రిలీఫ్ ఇస్తాను. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఇవ్వను, ₹1 కూడా ఇవ్వను మార్జినల్ రిలీఫ్. నువ్వు ట్యాక్స్ కట్టేసాను. అది ఓవరాల్ కాన్సెప్ట్ అమ్మ. నా బెస్ట్ అడ్వైజు యాజ్ ఏ ప్రొఫెషనల్, చాలామంది స్టూడెంట్స్ ల్యాకింగ్ ఇదే ఉంటుంది. వీ నో ద కాన్సెప్ట్ బట్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ద కాన్సెప్ట్. ఐ టేక్ ఇట్ యాజ్ ఏ యూ డోంట్ నో ద కాన్సెప్ట్ అని తీసుకోవచ్చు డిఫాల్ట్ మీరు. సార్ కాన్సెప్ట్ తెలియటం ఎంత ఇంపార్టెంటో దాన్ని చెప్పటం కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మ మన ప్రొఫెషనల్ వరల్డ్లో. అది ఇంటర్వ్యూ అవ్వచ్చు, వైల్ యు ఆర్ వర్కింగ్ అవ్వచ్చు. బికాస్ ఐ అబ్జర్వ్ సో మెనీ పీపుల్, చాలామంది చాలా తెలివితేటలు ఉంటాయమ్మా, బట్ ఎక్స్ప్లాయిట్ అయిపోతూ ఉంటారు కార్పొరేట్ వరల్డ్లో. ఒకటే ఒక రీజన్, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి కానీ చెప్పడం రాదు. నా ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మా, ఇప్పుడు ఏంటంటే చెప్పి మాకు ఇది బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో నాకు చాలా తక్కువ తెలుసు, కానీ నేను చాలా తెలిసిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా చెప్పగలను ఎక్కువ. అది విని చాలామంది ఏమనుకుంటారంటే ఈయనకి చాలా బాగా తెలుసు అనుకునేవాళ్ళు. అప్పట్లో ఆర్టికల్షిప్లో మేము సెమినార్స్ ఇచ్చేవాళ్ళం. సో తెలిసిన కొంచాన్ని చాలా బాగా చెప్పేవాడిని నేను, చాలా బ్యూటిఫుల్గా చెప్పేవాడిని, ఎక్స్ప్రెస్ ఎక్కువ చెప్పాను, బాగా చెప్పేవాడిని. తెలిసింది కొద్దిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కానీ తెలిసింది కొద్దిగా అప్పట్లో. అప్పుడు ఏం తెలుసు మనం ఆర్టికల్షిప్ అంటే? ఇంటర్ అప్పుడే పాస్ అయి ఉంటాం, ఇంటర్ ఫైనల్ కూడా అయి ఉండదు. కానీ అప్పట్లోనే ఫైనల్ టాపిక్స్ కానీ ఏదైనా సరే తెలిసినంత వరకు బాగా చెప్పేవాడిని. అప్పుడు అదంతా చూసి చాలామంది ఏమనుకున్నాం అంటే, అబ్బా చాలా తెలుసు అబ్బాయి, కావాలి చాలా తెలుసు అది ఇది అనుకున్నాను. తెలిసింది అదొక్కటే, కానీ బాగా చెప్పగలిగామండి. అందుకని ఎక్స్ప్రెస్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అన్న. సో అది బాగా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. మన వాళ్ళు మోస్ట్లీ సౌత్ వాళ్ళు, నార్త్ వాళ్ళు మేనేజర్ రేంజ్లో ఉండి సౌత్ వాళ్ళు కొంచెం కింద ఉంటున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్ ఎలాగపోదు. అది కొంచెం చూసుకోండి, ఎక్స్ప్రెస్ చేయగలిగి ఉండాలి కాన్సెప్ట్ని. అది బాగా డెవలప్ చేసుకోండి. అంటే ఎగ్జామ్ క్వాలిఫికేషన్కి అది అవసరం లేదు, అది నేను ఒప్పుకుంటా, బట్ తర్వాత అవసరం కదా అమ్మ. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇవన్నీ మీరు ఓన్గా చేయాలి, ఓకేనా? రైట్. మార్జినల్ రిలీఫ్ అంటే అది. సో మార్జినల్ రిలీఫ్ అనేది డిఫరెంట్ ఆథర్స్ విల్ డూ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ రిలీఫ్ ఈజ్ నువ్వు ఎక్స్ట్రాగా ఎర్న్ చేసిన ఇన్కమ్ కంటే ఎక్స్ట్రాగా పడే ట్యాక్స్ అనేది ఎక్కువ ఉండకూడదు. అలా ఎక్కువ ఉంటే ఆ ఎక్స్ట్రాగా ఏదైతే ఉంటుందో, అంటే ఎంతైతే ట్యాక్స్ ఎక్స్ట్రా పడిందో నువ్వు ఎక్స్ట్రా ఇన్కమ్తో కంపేర్ చేసినప్పుడు ట్యాక్స్ ఏదైతే ఎక్కువ ఉందో అది నేను రిలీఫ్ ఇస్తాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ రిలీఫ్. అదే మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఓకేనా? సరే, ఇక్కడ నుంచి ఇక్కడ జాగ్రత్తగా వినాలమ్మా. ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఇప్పుడు వసుధ చెప్పిద్ది. అమ్మ ఏఎంటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద మార్జినల్ ట్యాక్స్. ఎక్సలెంట్. మరి ఎంఏటీ ఆల్టర్నేటివ్ మార్జినల్ ట్యాక్స్ ఎక్కడ చెప్పారు? ఇంకా మనకు అవ్వలేదు. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. మరి ఎంఏటీ అంటే బిఏబి దగ్గర ఎంఏటీ చెప్పా కదా. ఎంఏటీ ఫుల్ ఫామ్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అండ్ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్? Maternity companies
AMT అంటే అదర్ దాన్ కంపెనీస్ కేఎంటీ ఏదైనా కాన్సెప్ట్ అయితే ఒకటే కదమ్మా. ఏంటి కాన్సెప్ట్? నీకు నేను చాలా డిడక్షన్స్ ఇచ్చాను, అంటే సింపుల్గా చెప్తున్నాను, మనకు ఒక పెద్ద చాప్టర్ ఉంది అక్కడ. నేను నీకు చాలా డిడక్షన్స్ ఇచ్చేసా, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు అని. ఫుడ్ బ్యాంకింగ్ కోసం అవ్వచ్చు అది, లేదా అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంకరేజ్ చేయడానికి అవ్వచ్చు. నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా డిడక్షన్ ఇచ్చేస్తాను నేను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పిఎన్ఎల్లో రాసుకో అని చెప్తుంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఆబ్వియస్లీ లాసే వస్తుంది ఫస్ట్ 5 to 10 years. ఫస్ట్ 5 years ఆబ్వియస్లీ, ఫస్ట్ మినిమం 3 years అయినా ఏ కంపెనీ అయినా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ల్యాండ్ బిల్డింగ్, అదర్ దాన్ ల్యాండ్, మిగతా అన్ని క్లెయిమ్ చేసుకోను చక్కగా అంటే లాసే వస్తుంది, నాకేం ట్యాక్స్ రాదు. అప్పుడు గవర్నమెంట్ చూసిందమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా స్టార్ట్ చేస్తున్నారు కానీ నాకేమో ట్యాక్స్ రావట్లా. రీజన్ ఏంటి అని చూస్తే, నువ్వు వాళ్ళని స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసుకోమన్నావు, అందుకని నీకు ట్యాక్స్ రావట్లా. నేను ఎలా రన్ చేయాలి? గవర్నమెంట్ వాళ్ళతో ఒక డీల్ చేస్తాను. ఓకే ఫైన్, నీకు నేను డిడక్షన్స్ ఇచ్చాను, నువ్వు ట్యాక్స్ పే చేయక్కర్లేదు, నాకు తెలుసు అది. ఇదిగో ఈ లాస్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నువ్వు 5-6 years ఈ లాస్ అడ్జస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్ వచ్చి అప్పుడు ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేస్తావు, నాకు తెలుసు అది. కానీ ఎంతో కొంత మినిమం ట్యాక్స్ పే చేయి. నేను ఎందుకు పే చేస్తాను నాకు లాస్ వస్తే? లేదు, ఇప్పుడు నువ్వు పే చేసినది ఏదైతే ఉందో అది నేను నీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు తర్వాత ట్యాక్స్ పే చేయాలి కదా, దాంట్లోంచి ఇది అడ్జస్ట్ చేస్తాను. నేను ఎందుకు అలా చేయాలి? గవర్నమెంట్ రన్ అవ్వదు. నువ్వు అప్పుడు 10 years తర్వాత ట్యాక్స్ పే చేస్తావు కదా, అప్పుడు వరకు గవర్నమెంట్ రన్ అవ్వదు. నువ్వు గవర్నమెంట్ రన్ అయితేనే కదా నువ్వు బిజినెస్ చేయగలిగేది. అందుకని ఎంతో కొంత పే చేయి, నీకు అది క్రెడిట్ ఇస్తాను, అప్పుడు నువ్వు అడ్జస్ట్ చేసుకుంది. కానీ గవర్నమెంట్ రన్ అయితే నువ్వు బిజినెస్ చేసుకో. సో నీకేం అన్యాయం జరగట్లేదు కదా, నీకు చక్కగా ఇప్పుడు పే చేసింది మళ్ళీ క్రెడిట్ ఇస్తున్నా కదా, అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఆర్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అది ఎంత కట్టాలి మినిమం ఏంటి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ఆ చాప్టర్. కాన్సెప్ట్ అయితే ఇదే బ్యాక్గ్రౌండ్. సో జరిగింది అయితే ఇదే బ్యాక్గ్రౌండ్లో. సో ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగిన దానికి ఈ మినిస్టర్ గారు ఒక ఎక్స్పర్ట్ టీంని పిలిచి, అదిగో ఆ మినిమం ఎంత కట్టాలో ఆ క్యాలిక్యులేషన్ ఏంటో ఒక ఫార్మాట్ ఫ్రేమ్ చేయండి అన్నారు. ఆ ఫ్రేమ్ చేశారు, దానికి ఒక సెక్షన్ పెట్టారు, అదే ఏఎంటీ ఆర్ ఎంఏ. అది ఒక చాప్టర్ మనకి, రైట్? కాన్సెప్ట్ అయితే అది. సార్ ఓకే ఫైన్ సార్, అది డీటెయిల్గా ఆ కాన్సెప్ట్ దగ్గర చూద్దాం. సార్ నువ్వు 115 BAC అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు పే ఏఎంటీ. సో ఏఎంటీ పే చేయక్కర్లేదు, అంటే అప్లై కాదు నీకు. అండ్ నీకు ఏఎంటీ క్రెడిట్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. నువ్వు ఆల్రెడీ నీకు గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కదా, ఏఎంటీ క్రెడిట్ నువ్వు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకో అని. నువ్వు ఈ సెక్షన్ తీసుకుంటున్నావా? ఎస్ సార్ తీసుకుంటున్నాను. అయితే అది ల్యాప్స్ అవుతుంది ఆ క్రెడిట్. అందుకనే మా అడ్వైస్, ఇది యాక్ట్లో లేదు, నా అడ్వైస్ దేర్ ఫోర్ ఎస్ఎస్సి ఏఎంటీ క్రెడిట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అది ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఈ సెక్షన్ అడాప్ట్ చేసుకోండి, లేకపోతే ల్యాప్స్ అవుతుంది ఈ సెక్షన్ అడాప్ట్ చేసుకుంటే. అది ఫస్ట్ పాయింట్ అమ్మా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు తెలిసి మ్యాట్ ఏదైతే పాయింటో అదే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ కొట్టు. ఇక్కడ మ్యాట్ క్రెడిట్ ఎవరైనా ఉంటాడు, ఇక్కడ ఏఎంటీ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు అంటాడు, కాపీ పేస్ట్. ఆప్షన్ నాట్ టు ఆప్ట్ ఆప్షన్ నాట్ టు ఆప్ట్ 115 BAC. సెక్షన్ 115 BAC ఈజ్ ద డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్. ఆమె చెప్పింది కదమ్మా, ఎవరు? నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా. సో ఇప్పటి నుంచి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే డిఫాల్ట్ కాదు, న్యూ ట్యాక్స్ రెజ్యూమే డిఫాల్ట్ అని, అది అదే పాయింట్. హౌఎవర్ ఎస్ఎస్సి కెన్ అవైల్ ద రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంపదాలు యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు యాక్ట్లో. ఆమె ఏవైతే చెప్పిందో బడ్జెట్లో యాజ్ ఇట్ ఈజ్ రాసి పడేసారు. అంటే ఆమె చెప్పింది రాయలేదు, ఆ బడ్జెట్ని చదివింది, అదే యాక్ట్ అయింది. సో హౌఎవర్ ఎస్ఎస్సి కెన్ అవైల్ రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే. సో ఎక్సైజింగ్ దిస్ ఆప్షన్. ఎస్ఎస్సి డూ నాట్ హ్యావ్ పీజీబీపీ. మా జాగ్రత్త వినేది ఇంపార్టెంట్. సార్ నీకు పీజీబీపీ ఇన్కమ్ లేదు, నీకు ఎన్ని హెడ్స్ ఉంటాయి? సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. నీకు పీజీబీపీ హెడ్ లేదు, ఫైన్. అప్పుడు నువ్వేం చేయొచ్చు? యూ కెన్ ఆప్ట్ రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే మస్ట్ బి ఎక్స్ట్రైజ్డ్ అలాంగ్ విత్ 139(1). నువ్వు ఈ రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోవాలి అంటే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోవాలంటే నువ్వు ఆప్షన్ తీసుకోవాలి, లేదా ఇదైనా ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ ఇది, ఒక ఇయర్ అది, ఒక ఇయర్ ఇది, ఒక ఇయర్ అది, అలా షిఫ్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. నీకు పీజీబీపీ హెడ్ లేకపోతే చాలా ఫోకస్డ్గా వినాలి. నీకు పీజీబీపీ ఇన్కమ్ లేదు అంటే నువ్వు ఒక ఇయర్ ఇది, ఒక ఇయర్ అది, ఎప్పుడు అలా షిఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రిటర్న్ ఫైల్ చేసే ముందు నువ్వు చక్కగా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేర్ఫుల్గా ఉండు. నీకు పీజీబీపీ ఇన్కమ్ ఉంది, ఎస్ సార్ ఐ హ్యావ్. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నాకు పీజీబీపీ ఇన్కమ్ ఉంది కదా, నాకు సో పీజీబీపీ ఇన్కమ్ ఉంది, నాకు పీజీబీపీ ఇన్కమ్ ఉంది, రెంట్ వస్తుంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, శాలరీ వస్తుంది కొంత, ఏదో
శాలరీ ఇన్కమ్ ఉంది, అదర్ సోర్సెస్ ఇంట్రెస్ట్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్ ఇంకా రాలా, పెద్ద అయిన తర్వాత వస్తుందేమో. సో ఈ 3 ఉన్నాయమ్మా, అంటే నాకు పీజీబీపీ ఇన్కమ్ ఉంది. సో ఆప్షన్ ఆఫ్ రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే మస్ట్ బి ఎక్సైజ్ అలాంగ్ విత్ 139 తీసుకుంటా. రెగ్యులర్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకున్నా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకోవచ్చు అంట. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, సచ్ ఆప్షన్ వన్స్ ఎక్సైజ్ షాల్ అప్లై ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆల్సో. However, option once excised for regular tax regime can be withdrawn only once for the previous year. Thereafter, person shall never be eligible to take regular tax regime. నేను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళొచ్చు, మళ్ళీ నువ్వు న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు, రావచ్చు. అది కాదనుకుని దీనికి రావచ్చు. బట్ ఒక్కసారి అది కాదనుకుని న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి వస్తే ఇంకా మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళటానికి వీలు లేదు, నీకు పీజీబీపీ ఉన్నంత కాలం. సార్ తర్వాత నేను బిజినెస్ పీజీబీపీ ఇన్కమ్ లేదు, నా బిజినెస్ నుంచి బయటకు వచ్చేసాను నేను, దెన్ యూ కెన్ టేక్ ఒక ఇయర్ అది, ఒక ఇయర్ ఇది, యూ కెన్ టేక్. బట్ నీకు డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమే అప్లై అవుతుంది. నువ్వు రిటర్న్ వేసేటప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే క్లెయిమ్ చేసుకోవచ్చు. నీకు పీజీబీపీ ఇన్కమ్ లేకపోతే క్లెయిమ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇటు రావచ్చు, మళ్ళీ అటు వెళ్ళొచ్చు. బట్ పీజీబీపీ ఇన్కమ్ ఉంటే నువ్వు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇటు రాకూడదు, మళ్ళీ ఇటు రావచ్చు, మళ్ళీ ఇటు రాకూడదు అంటే రావచ్చు, న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి రావచ్చు, సబ్సిక్వెంట్ ఇయర్స్ రావచ్చు. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ నుంచి అది వదులుకొని వచ్చేసావు అంటే విత్డ్రా అయ్యావు. ఏది విత్డ్రా అయ్యావు నువ్వు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే విత్డ్రా అయ్యావు. అంతే, ఒక్కసారి విత్డ్రా అయ్యావు అంటే మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. వన్స్ యూ హ్యావ్ టేకెన్ విత్డ్రావల్ ఫ్రమ్ ది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, వన్స్ ఇన్ ద లైఫ్, అంతే, ఇంకా మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు బ్యాక్. న్యూ ట్యాక్స్ రెజ్యూమే అప్లై అవుతుంది, డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమేనే అప్లై అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరికి సార్ ఇది, పీజీబీపీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, పీజీబీపీ ఇన్కమ్ లేని వాళ్ళకి అటు ఇటు తిరగవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చాలా ఇంపార్టెంట్ అది. అమ్మ వసుదా, పీజీబీపీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే వస్తుందా రాదా? ఆప్ చేసుకున్నా నేను, మళ్ళీ విత్డ్రా అయ్యి న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి వచ్చాను, మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళొచ్చా? వన్స్ అగైన్ వెళ్ళకూడదు. సో అదే పాయింట్. ఓకే, అంతే. నాకు పీజీబీపీ ఇన్కమ్ లేదు, ఇంకా అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయా బిజినెస్ నుంచి, ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అదే చెప్పాడమ్మా, టిల్ ద టైమ్ హ్యావింగ్ పీజీబీపీ ఇన్కమ్. సో నీకు పీజీబీపీ ఉన్నంత కాలం ఇంకా అది మళ్ళీ వెళ్ళలేవు. పీజీబీపీ ఇన్కమ్ లేదు అంటే మళ్ళీ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఇంపార్టెంట్ పాయింట్. అది కండిషన్స్, ఈ కండిషన్స్లో కొన్ని అసలు మీకు తెలియవు. మొత్తం సిలబస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను డిడక్షన్స్ దగ్గరికి, అన్ని హెడ్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఊరికే వినండి. హౌస్ ప్రాపర్టీ, సాలరీస్, పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, డిడక్షన్స్. హెడ్ వైజ్ డిడక్షన్స్ ఉంటాయి అమ్మా, హెడ్ వైజ్ డిడక్షన్స్ ఉంటాయి, హెడ్ వైజ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. హెడ్ వైజ్ డిడక్షన్స్ ఉంటాయి, హెడ్ వైజ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అవన్నీ ఇస్తాడు, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవ్వడు. ఇవి ఎప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవి న్యూ ట్యాక్స్ రెజ్యూమే తీసుకుంటుంటే ట్యాక్స్ రేట్స్ తగ్గించాను. దట్స్ వై యూ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్. ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ హెడ్లో ఇంటర్ సిలబస్ మర్చిపోయి ఉంటావు, ఐ హ్యావ్ స్ట్రాంగ్లీ కాన్ఫిడెంట్. సో ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 24B ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ మ్యాక్సిమం 2 lakhs వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎస్ఓపికి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి. అది నేను న్యూ ట్యాక్స్ రెజ్యూమే వాళ్ళకి ఇవ్వను. నో సెట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ లాస్ అగైనెస్ట్ అదర్ హెడ్స్లోకి సెట్ ఆఫ్ ఇవ్వను. క్యారీ ఫార్వర్డ్ ఇస్తాను, మళ్ళీ హౌస్ ప్రాపర్టీ హెడ్తో నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకో, సెట్ ఆఫ్ ఇవ్వను. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే ఇస్తాను, న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి ఇవి సాక్రిఫైస్ చేయాలి నువ్వు. శాలరీ హెడ్లో ఏమేమి సాక్రిఫైస్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్ ఇస్తాను, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవ్వను. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎగ్జామ్షన్ ఇస్తాను, లీవ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవ్వను. హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అక్కడ ఇస్తాను, ఇక్కడ ఇవ్వను. ట్రావెలింగ్ అలవెన్స్ టు హ్యాండిక్యాప్డ్ సో 2500 మ్యాక్స్ ఇస్తాను, ఇక్కడ ఇవ్వను. టూర్ అలవెన్స్ ఇవ్వను, డైలీ అలవెన్స్ ఇవ్వను, కన్వెన్స్ అలవెన్స్ ఎగ్జామ్షన్ అక్కడైతే, ఇక్కడైతే ఇవి ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ ఇవ్వను. పీజీబీపీలో 10A అంటే సెజ్జమ్మ, 32A ఎడిషనల్ డిప్రిషియేషన్, 33AB ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, 33ABA సైంటిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అలవెన్స్, 35 సైంటిఫిక్ అండ్ 35A 35AD స్పెసిఫిక్ బిజినెస్ CCC. అక్కడ చూద్దాం, ఇది పీజీబీపీ దగ్గర చూద్దాం. ఆ డిడక్షన్స్ ఇవ్వను, 35AD ఇవ్వడంట. దెన్ అలవెన్సెస్ ఫర్ ఇన్కమ్ మైనర్, సార్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 1500 ఇస్తాను డిడక్షన్ మైనర్ క్లబ్బింగ్కి సంబంధించి, ఇక్కడ ఇవ్వను. MP MLA అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్టెడ్, ఇక్కడ ఇవ్వను ఎగ్జామ్షన్.
సో డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A ఎక్సెప్ట్ దిస్, ఇది ఇంపార్టెంట్ నాన్న మా 115 BAలో చాప్టర్ 6A డిడక్షన్స్ ఇవ్వను, కానీ ఇవి మాత్రం ఇస్తాను. ఏవి ఇస్తానమ్మా చెప్పు ఒకసారి. 80 JJA, ఆ, 80 ఇక్కడ చూడమ్మా, 80 JJAA, 80 CCD2, 80 CCH కొత్తగా వచ్చింది. 80 CCH కొత్తగా వచ్చింది, అగ్నివీర్ అని చెప్పేసి. అది అక్కడ నేను డిడక్షన్స్ దగ్గర చెప్తాను. ఇక్కడ అడిషనల్గా ఇవి ఇస్తాను, 80 CCD2 న్యూ పెన్షన్ స్కీమ్. సో 80 CCD2, 80 CCH2. ఇవన్నీ మీకు తెలియదు, ఇంకా డిడక్షన్స్ చాప్టర్ దగ్గర హైలైట్ చేస్తాను. ఇదైతే కొత్తగా ఇయరే వచ్చింది, 80 CCH అమెండ్మెంట్. గ్రీన్ కలర్లో రాలేదు, మనం పెట్టుకుందాం గ్రీన్ కలర్. సో ఇవి అడిషనల్గా ఈ రెండు అమ్మ, బాగా గుర్తుపెట్టుకో. ఈ రెండు 80 CCD2 ఒకటి, 80 CCH ఒకటి, బాగా బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. 80 JJAA గుర్తు ఉంటుంది నీకు, JJAA ఒక ఏ ఎక్స్ట్రా పడింది, నీకు బాగా గుర్తుంటుంది. 80 LA కూడా బాగా గుర్తుంది. ఎస్ఎస్సి కెనాట్ సెట్ ఆఫ్ ఫర్ బ్రాడీ ఫార్వర్డ్, మా సెట్ ఆఫ్ ఎలా చేయను, లాసెస్ని బ్రాడ్ ఫార్వర్డ్ ఎలా చేయను, అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ ఇవ్వను. యాజ్ యూజువల్ సేమ్ పాయింట్ BAA BAB నుంచి సో తీసుకున్నాను. సో అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అట్రిబ్యూటబుల్ టు ది డిడక్షన్స్, అంటే పైన చెప్పిన డిడక్షన్స్ సంబంధించిన అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్. అండ్ ఎస్ఎస్సి కెనాట్ సెట్ ఆఫ్ అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఆర్ అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అట్రిబ్యూట్, పైన చెప్పిన వాటికి సంబంధించిన లాసెస్, పైన చెప్పిన వాటికి ఏవైతే డిడక్షన్స్ ఇవ్వనో దానికి సంబంధించిన లాస్, ఏవైతే డిడక్షన్ ఇవ్వనో దానికి సంబంధించిన అడిషనల్ అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అవి ఇవ్వను. సార్ ఇక్కడ అది చాలా డెప్త్ పాయింట్, బట్ నేను కాంప్లికేట్ చేయను, లాస్ట్లో తీస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను, మళ్ళీ లాస్ట్లో వచ్చిన తర్వాత సమ్ చేసేటప్పుడు అది పాయింట్ క్లారిటీ వస్తుంది. ఏంటి అక్కడ ఎంత డెప్త్ ఉందంటే ఆ పాయింట్. సో నువ్వు ఏ డిడక్షన్స్ ఇవ్వనన్నావు, 35 AD కొన్ని డిడక్షన్స్ ఇస్తున్నావు కదా, ఎస్, దానివల్ల వచ్చే అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ కానీ లాస్ని కానీ సెట్ ఆఫ్ ఇవ్వాలి, క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి. ఏవైతే డిడక్షన్స్ నువ్వు ఇవ్వనంటున్నావో దానివల్ల ఏదైనా లాస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటే ప్రీవియస్ ఇయర్ నుంచి, అది మాత్రం ఇవ్వనన్నాను. దానికి సంబంధించిన అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ ఇవ్వనన్నా. ఏవైతే డిడక్షన్స్ అలౌ చేస్తున్నావో దానికి సంబంధించి లాస్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నేను డిప్రిషియేషన్ అలౌ చేస్తున్నాను కదా, అడిషనల్ డిప్రిషియేషన్ కదా ఇవ్వండి. డిప్రిషియేషన్కి సంబంధించిన అది రికవర్ అవ్వాలా లాస్ట్ ఇయర్, అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అంటావు దాన్ని. అడిషనల్ డిప్రిషియేషన్ సంబంధించి కూడా రికవర్ అవ్వాలా, దాన్ని కూడా అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అంటావు. ఇట్లో అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ విత్ రెస్పెక్ట్ టు అడిషనల్ డిప్రిషియేషన్ నేను సెట్ ఆఫ్ ఇవ్వను. నార్మల్ డిప్రిషియేషన్ ఇస్తావు కదా, ఎందుకు ఇక్కడ అడిషనల్ డిప్రిషియేషనే కదా డిజలవ్ చేసేది, ఇక్కడ ఇవ్వరు, రిడక్షన్ ఇవ్వట్లేదు. అలా లింక్ ఉంది నీకు. తర్వాత PGBP దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను, ఆ పాయింట్ చాలా డెప్త్ ఉంటుంది. No deduction or exemption for allowance or perquisite provided under any other law for the time being in force. No deductions or exemptions for allowances or perquisites provided under any other law for time being in force. సార్ వేరే లాకి సంబంధించి ఏదైనా డిడక్షన్స్ కానీ అలవెన్స్ కానీ ఏదైనా ఇస్తే ఇక్కడ ఏమి ఇవ్వను. ఇవే ఉన్నాయో ఇవ్వట్లేదు, మిగతా ఏమి ఇస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి నువ్వు, తక్కువ ట్యాక్స్ రేట్స్ తీసుకోవాలి అంటే. ఓకేనా. 115 BAC హై గ్రేడ్ 5 స్టార్ క్వశ్చన్ అనమాట, 5 స్టార్. మీకు అట్లీస్ట్ టూ మార్క్స్ గ్యారంటీ 115 BAS నుంచి. 5 స్టార్, 5 స్టార్, 6 స్టార్ వేసాను, 5 స్టార్. మరి రేపు వచ్చేటప్పుడు 115 BAC అందరూ చదువుకొని రండి. ఇవాళ నేను చెప్పిన సమ్స్ ప్రాక్టీస్ చేసుకుని రండి. ఇవాళ నేను చెప్పిన సమ్స్ ఇవి ఓన్గా ప్రాక్టీస్ చేసుకుని రండి ఓవరాల్గా. మా వసదా చదువుకొస్తావా రేపు? Yes, sir. మనకంట ఎస్ సార్, ఫిజికల్ వస్తా అన్నావు, రావట్లేదు. ఫేస్ టు ఫేస్ వస్తా సార్ రేపటి నుంచి. రేపటి నుంచి వస్తావా? సరే. సో దగ్గరే కదా వచ్చేసే. ఎక్కడి నుంచి రావాలి? రేపటి నుంచి వస్తా. రేపటి నుంచి వచ్చేస్తే ఇలా అయితే బాగుంటుంది కదా. రేపు వన్ ఆర్ టూ ఉండే కాబట్టి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే రిజల్ట్స్ చూసుకుని వస్తాం, 5 days తర్వాత వస్తాం అంటే అప్పటి వరకు నేను ఆగలేను కదా, సిలబస్ ఎక్కువ ఉంటుంది, DT తెలిసిందేగా. స్టార్ట్ చేస్తాం. వాళ్ళంతా వచ్చారు, వచ్చి జాయిన్ అయ్యారు, కానీ తర్వాత వస్తాం సార్ మేము రికార్డింగ్స్ వింటామని వెళ్ళారు. అయితే వచ్చే ఒక రోజు రా, ఒక రోజు ఆగిపో, ఒక రోజు రా, ఒక రోజు ఆగిపో, అలా అయినా రా అట్లీస్ట్. ఓకే అమ్మా, బాయ్.
Recording stopped.